సార్ అసలు ఆపరేషన్ సింధూర్ అనే పేరు ఎందుకు పెట్టారు? నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది ఇండియాకి సంబంధించి? ఆపరేషన్ సింధూర్ అంటే సింధూరం అంటే ఒక బ్రిలియంట్ రంగు. సార్ భారతీయులు ఎక్కువగా ఇష్టపడే అది సాఫ్రాన్ అంట ఇంగ్లీష్లో. అది సింధూరం అంటే బొట్టు అంటాం. ఫస్ట్ సెకండ్ థర్డ్ క్యాటర్ సిటీస్ చేస్తే సెకండ్ క్యాటర్లో హైదరాబాద్ ఒక థ్రెట్లో ఉంది. థ్రెట్ అంటే మనకి ఏం జరుగుద్దని కాదు, వాళ్ళ ప్లాన్ ఏంటంటే భారతదేశంలో కొంత ప్లేస్ని లోకి చొరబడి అక్కడ వరకు మనం యుద్ధం చేస్తే అది లాక్కుందామని వాళ్ళ ఉద్దేశం. దాదాపు వాళ్ళు వచ్చింది 2000 మంది సైనికులు వచ్చారు అక్కడ నుంచి. గొర్రెలు కాపరి కనిపెట్టాడు దాన్ని. యుద్ధానికి వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే దీన్ని చర్చలతోనే ముగించే అవకాశం ఉందా? ప్రతి యుద్ధం కూడా ఒక శాంతి ఒప్పందంతో ఎండ్ అవుద్దని. అవును, ఇద్దరి మధ్య వాళ్ళ మధ్య ఉన్న ఆవేశాలు తగ్గిన తర్వాత. ఓకే, 10 ఏళ్ల క్రితం మన పరిస్థితి ఏంటంటే మనం 10th పొజిషన్లో ఉన్నాము ఎకానమీ. ఇప్పుడు మనం 5th నుంచి 4th వచ్చేసాం. అంతర్జాతీయ రాజకీయాల్లో ఎవరు శాశ్వత మిత్రులు కాదు, ఎవరు శాశ్వత శత్రువులు కాదు. ఒక టెర్రరిస్ట్ చనిపోతేనే హ్యూమన్ రైట్స్ అంటావు నువ్వు. మరి టెర్రరిస్ట్ వచ్చి 10 మంది 20 మంది మనుషులు కాల్చి చంపిన హ్యూమన్ రైట్స్ లేవా? త్రిపుల్ తలాక్ రద్దుని ఆ సామాజిక వర్గం చాలా హర్షించింది. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో పాటు డాక్టర్ శ్రీనివాసరావు ఏలూరు గారు ఉన్నారు. సార్ వెల్కమ్ టు 3TV సార్. థ్యాంక్ యూ అండి. శ్రీనివాసరావు గారు ఐక్యరాజ్య సమితిలో ప్రతినిధిగా ఉన్నారు, వరల్డ్ బ్యాంక్ కూడా పనిచేశారు, అండ్ ఇండియన్ పోలీస్ కమిషన్, ఇంటర్నేషనల్ పోలీస్ కమిషన్లో కూడా వర్క్ చేశారు. ప్రస్తుతం ఇండోపాక్ రిలేషన్స్ బాగా టెన్షన్, ఒక రకమైన ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో నిన్ననే జస్ట్ ఒకరోజు ముందు ఆపరేషన్ సింధూర్ కూడా ఒకటి స్టార్ట్ చేసింది ఇండియన్ గవర్నమెంట్. ఈ నేపథ్యంలో సార్ అసలు ఆపరేషన్ సింధూర్ అనే పేరు ఎందుకు పెట్టారు? నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది ఇండియాకి సంబంధించి ఉగ్రవాద చర్యల మీద? అవునండి, ఆపరేషన్ సింధూర్ అంటే సింధూరం అంటే ఒక బ్రిలియంట్ రంగు. సార్ భారతీయులు ఎక్కువగా ఇష్టపడే అది సాఫ్రాన్ అంట ఇంగ్లీష్లో. అది సింధూరం అంటే బొట్టు అంటాం. సో ఇక్కడ నేను అనుకోవటం ఏంటంటే గవర్నమెంట్ ఏం చెప్పలేదు. ఇప్పుడు 28 మంది చనిపోయిన వాళ్ళు చాలామంది ఆడవాళ్ళు తమ మాంగళ్యాన్ని, సౌభాగ్యాన్ని కోల్పోయారు. సౌభాగ్యానికి గుర్తు సింధూరం కాబట్టి ఇక్కడ బొట్టు పెట్టుకుంటారు చూసారా. నార్త్ ఇండియాలో తెలుగు వాళ్ళు కూడా పెట్టుకుంటారు, మన తెలుగు స్టేట్లో. నార్త్ ఇండియాలో పెళ్ళైన వాళ్ళు పాపెట్లో బొట్టు వస్తుంది అనమాట. ఆ సింధూరం భర్తతో పాటే పోతుంది. ఈ భర్తతో పాటు పోయిన సింధూరాన్ని వాళ్ళకి తిరిగి ఇచ్చే ఎవరి వల్ల కాదు, కానీ దానికి గట్టిగా జవాబు చెప్పడం కోసం అని చెప్పేసి ఒక ప్రభుత్వం నిర్ణయించుకొని ఈ రాత్రి జరిగిన సర్జికల్ స్ట్రైక్కి ఈ పేరు పెట్టడం జరిగింది. అందుకే ఆపరేషన్ సింధూర్ అనే ఉద్దేశం అదే అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఆల్మోస్ట్ దగ్గరగా మనకు అంటే రీజనబుల్ ఇండియన్ కంటెస్ట్ దగ్గరగా అనుకుంటున్నాను అనిపిస్తుంది. లేకపోతే చాలా బ్లూ స్టార్, ఎల్లో స్టార్ పెట్టుకునేవి ఉన్నాయి కదా. అవును, అది కాదు కదా. అదనమాట. ఎస్ సార్, అంటే పహల్గామ్ దాడి తర్వాత ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేశారు. ఈవెన్ 9th ఒక యుద్ధ ప్రకటన కూడా జరగబోతుందా అన్నట్టుగా పరిస్థితి చాలా టెన్స్గా ఉంది. అంటే ఎలా ఉండబోవచ్చు సార్ యాక్చువల్గా రాబోయే వీక్లో పరిస్థితులు ఎట్లా పరిణమించబోతున్నాయి అన్నదానికి మీరు ఏమి చెప్తారు? వార్నింగ్ బెల్స్ వచ్చేసినాయండి. ఆర్మీలో డిఫెన్స్లో ఏమంటారంటే ఏదైనా జరగబోతానికి ముందు కొన్ని బెల్స్ వస్తాయి, ముందు కొన్ని సంఖ్యలు వస్తుంటాయి అనమాట. ఈరోజు మాక్ డ్రిల్ కూడా ఉన్నట్టుంది మొత్తం అండి. మాక్ డ్రిల్ కూడా ఒకటి చేస్తున్నారు. దీనికంటే ముందు నుంచే ఆ బోర్డర్లో పాకిస్తాన్ వైపు నుంచి వాళ్ళు రెడీగా ఉన్నారు. వాళ్ళు ఇండియా ఫోర్స్ మీద చేస్తున్నారు, ఇండియా వాళ్ళు కూడా చేశారు. సో పాకిస్తాన్ వాళ్ళు ఇంకా ఏం చేస్తున్నారంటే మీరేమో 8 మెంబర్స్ మా దేశంలోకి వచ్చి చంపేశారు మా సైనికులను వాళ్ళు చెప్తున్నారు. సో ఈ టెన్షన్స్ అనేది ఆటోమేటిక్గా యుద్ధానికి పేవ్ అనమాట. సో మీరు చెప్పినట్టు మాక్ డ్రిల్ అనేది ప్రతి యుద్ధానికి ముందు కూడా జరిగే ప్రక్రియ. ఏంటంటే పౌరులు ఎలా రక్షించుకోవాలి, ఒకవేళ బాంబింగ్ పడింది, బంబాడు జరుగుతుంది, రాకెట్ దాడి జరుగుతుంది, మిసైల్ దాడి జరుగుతుంది, ఎలా రక్షించుకోవాలి అనేది కొన్ని స్పెసిఫిక్ ప్రోటోకాల్ ఉంది. ఆ ప్రోటోకాల్ ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చేసారు. అంటే యుద్ధం జరిగినప్పుడు ఒకళ్ళ బాంబులు పడతాయి, బల్లల కింద దాక్కోవాలని చెప్పేసి, రెస్క్యూ ఎలా అని చెప్పాలి, ఎలా లిఫ్ట్ చేయాలి,
లాడర్స్ ఎలా ఉపయోగించాలి, ఫైర్ ఫైటింగ్ ఎలా ఉపయోగించాలని కొన్ని చేస్తున్నారు అనమాట. ఓకే. సో ఈ విధంగా మీరు చూసారు ఒక 9 కొన్ని సిటీస్ చేసాం. ఆపరేషన్ అభ్యాస్ అనేది పేరు పెట్టాము. ఇప్పుడు వచ్చేసి హైదరాబాద్ కూడా థ్రెట్లో ఉంది. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ క్యాటర్ సిటీస్ చేస్తాం. సెకండ్ క్యాటర్లో హైదరాబాద్ ఒక థ్రెట్లో ఉంది. థ్రెట్ అంటే మనకి ఏం జరుగుతుందని కాదు, ఒకసారి యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఎలా జరుగుతుంది ఎలా పోతుందని మన చేతిలో ఉండదు. ఓకే. ఇప్పుడు చేయి జారకుండా ఉండే పరిస్థితుల వరకు చూసాం, ఇండియా చూసింది. ఓకే. సో చేయి జారే పరిస్థితి వచ్చిన తర్వాత తప్పదు కదా. అవును, అదనమాట. ఓకే. అండ్ చాలా మందికి యుద్ధం గురించి ఈ జనరేషన్ పెద్దగా తెలియదు కదా సార్. యాక్చువల్గా మీరు కార్గిల్ వారిని కాస్త దగ్గరగా గమనించినట్టుగా మీరు చెప్పారు ఇందాక. అటు పరిస్థితులు ఎట్లా ఉంటాయి సార్ ఒకవేళ యుద్ధం అంటూ జరిగితే? కార్గిల్ నేపథ్యంలో నుంచి మీ అనుభవాలు చెప్తే. అవునండి, ఇప్పుడు కార్గిల్ వార్ఫేర్ అంటే ఇది ఆపరేషన్ విజయ్ అంటాం. అది 2000 కరెక్ట్ చెప్పాలంటే అప్పుడు జరిగింది. జరిగినప్పుడు అప్పుడు ముఖ్యంగా అంటే ఇంట్యూటర్స్ అంటే మన చొరబాటుదారులు ఎలా వచ్చారంటే వాళ్ళ ప్లాన్ ఏంటంటే భారతదేశంలో కొంత ప్లేస్ని చొరబడి అక్కడ వరకు మనం యుద్ధం చేసి అది లాక్కుందామని వాళ్ళ ఉద్దేశం. అంటే కార్గిల్ డ్రాస్ కొన్ని సెక్టార్స్ అంటే ఏరియాస్ సెక్టార్ సింపుల్ చెప్పాలంటే కొన్ని సెక్టార్స్లో వాళ్ళ లోపలికి రావడం జరిగింది. లోపలికి వచ్చేసిన తర్వాత దాని వచ్చేసేసి చిన్న చిన్న గుడారాలు ఏర్పరచుకోవడం. ముందు వచ్చిన గొర్రెల కాపర్లా వస్తారు వాళ్ళు. ఎవరైనా బోర్డర్స్లో రావాలంటే సింపుల్గా గొర్రెలు ఎందుకు బోర్డర్స్లో యాక్సెసిబిలిటీ ఎలా ఉంటుందంటే గొర్రెలు కాసుకునే వాళ్ళు ప్లెయిన్ ఏరియాలో ఇట్లా గడ్డి ఉన్నప్పుడు వస్తుంటారు. అలా వచ్చారనమాట. ఫస్ట్ ఇన్స్టెంట్ అలా వచ్చిన తర్వాత రెండో ఇన్స్టెంట్ వాళ్ళు చిన్న చిన్న గుడారాలు వేసుకోవడం ఉండటం జరిగింది. గొర్రెలు కూడా ఉన్నాయి. సో అంత పెద్ద మన వాళ్ళు ఊహించలేదు, ఎందుకంటే ఇటు వాళ్ళు అటు వాళ్ళు తిరుగుతుంటారు కదా. బార్డర్లో పెద్ద రెస్ట్రిక్షన్స్ ఉంటాయి వీళ్ళ మీద, ఎందుకంటే బార్డర్లో బతుకు అదే వాడదు. అది కాకుండా చిన్న చిన్న వస్తువులు అమ్ముకునే వాళ్ళు ఉంటారు, ఈ బార్టరింగ్ సిస్టంలో వస్తువులు అమ్ముకునే వాళ్ళు ఉంటారు. సో వాటి మీద కూడా పెద్ద పట్టించుకోరు, కానీ అక్కడే స్పైయింగ్ జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ కార్గిల్ సెక్టర్లో జరిగినప్పుడు, డ్రాస్లో జరిగినప్పుడు వీళ్ళందరూ వచ్చింది ఏంటంటే చిన్న గొర్రెల కాపర్ లాగా వచ్చి ఆయుధాలతో పాటు వచ్చారు. సెకండ్ స్టెప్లో వచ్చిన తర్వాత వీళ్ళు వాటిని ఎస్టాబ్లిష్ అయిపోయి గుడారాలు వేసుకోవటం చాలా అప్పుడు వచ్చేసారు. దాదాపు వాళ్ళు వచ్చింది 2000 మంది సైనికులు వచ్చారు అక్కడ నుంచి. వచ్చిన తర్వాత అది ఇండియన్ గవర్నమెంట్ కూడా అంటే ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీవన్ ఇన్ ఇండియన్ గవర్నమెంట్, బట్ దే ఆర్ నాట్ మచ్ అవేర్ ఆఫ్ దట్. గొర్రెల కాపరి కనిపెట్టాడు దాన్ని. ఇండియా తన గొర్రెల కాపురం అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరో కొంతమంది అజీబ్ వ్యక్తి అని చెప్పి కొద్దిగా అనుమానాస్పదంగా ఉంటే అక్కడ లోకల్ అథారిటీస్ చెప్పడం. తర్వాత వాళ్ళు కూడా మొదట్లో సీరియస్ తీసుకోలేదు. కానీ ఎప్పుడైతే మొదట్లో వాళ్ళ నుంచి ఫైరింగ్ ఇన్సిడెంట్ స్టార్ట్ అయిందో అప్పుడు గవర్నమెంట్ తీసుకుంటే అప్పుడు ఏఆర్సీ అంటారు, ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ అని భారతదేశ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో ఒక పార్ట్ ఉంటుంది అనమాట. ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ అని వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ఇప్పుడు దీనికంటే ముందు ఇంకో విషయం మీకు చెప్పాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ముందు ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎలా ఉందో చెప్పిన తర్వాత ఇప్పుడు ఏఆర్సీ రోల్ చెప్తాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఎలా ఉంటుందంటే ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, స్పై ఏజెన్సీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ సిఐఏ అందరూ తెలుసు, అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, కేజీబీ రష్యా, ఐఎస్ఐ వీళ్ళకి తెలుసు, మొసాద్ వీళ్ళకి తెలుసు, ఇజ్రాయెల్ వాళ్ళది, ఇట్లా అన్నీ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఒక ఇంటెలిజెన్స్ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ అంటామండి. ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ అంటే ఈ దేశంలో కాకుండా ఈ దేశం గురించి ఇతర దేశాల్లో మనం ఎలా మన మీద ఎలాంటి థ్రెట్ ఉంది, కొంత దేశం మన ఇతర దేశంలో ఉండి మన దేశానికి వ్యతిరేకంగా కొంతమంది ఏదో అక్కడ పన్నాగం చేయొచ్చు, లేదంటే ఏదైనా కాన్స్పిరసీ చేయొచ్చు, కుట్ర చేయొచ్చు, లేకపోతే వారు చేయొచ్చు, ఏదో చేయడానికి ఛాన్స్ ఉంది కాబట్టి వాళ్ళు ముందుగా కనిపెట్టడానికి ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉపయోగపడుతూ ఉంటారు. ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ దాన్నేమో ఇప్పుడు భారతదేశంలో ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ చూడటానికేమో RNAW రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అంటాం, దాన్ని RNAW అంటాం, లేదా RAW అని రాగా చెప్తారు. కానీ RNAW పనిచేసే వాళ్ళందరూ RNAW అని అంటారు. వాళ్ళు అట్లా ప్రొనౌన్స్ చేస్తారు, బయట ఉన్న రావాళ్ళు అంటారు, కానీ RNAW అంటారు వాళ్ళు. కానీ ఇంకోటి ఏంటంటే ఏ రా ఆఫీసర్ కూడా నేను రా ఆఫీసర్ ఎక్కడ చెప్పుకోకూడదు, అది వాళ్ళ ఐడి కార్డ్స్ కూడా అట్లా ఉండవు అనుకోండి. అది ఇప్పుడు డిస్క్లోజ్ చేసేది కాదు. ఎనివే ఇప్పుడు RNAW అనేది ఇంటర్నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. ఇండియన్ ఇంటర్నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అనమాట. సో విత్ ఇన్ ఇండియా వచ్చి IB, ఇంటెలిజెన్స్ బ్యూరో. ఇండియా లోపల ఏం జరుగుతుంది కనిపిస్తూనే ఉంటారు, కనిపెడుతుంటారు, తిరుగుతుంటారు, ఉంటారు. IPS ఆఫీసర్ దానికి మీడియా వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా IB అని చెప్తుంటారు పోలీసు.
మేము మీడియా వాళ్ళం వెళ్ళినప్పుడు కూడా ప్రెస్ మీట్లో అక్కడ ఇక్కడ వాళ్ళు కూడా వస్తారు, కొద్దిమంది వస్తారు కదా, ప్రెస్ మీట్లో వస్తుంటారు. జస్ట్ అది ఒక నార్మల్ గట్టి ఇప్పుడు మీ ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా ఉంది, ఎవరో ఒకరు అక్కడ పెడతారు వాళ్ళని. ఐబీ వాళ్ళు ఒకరు కూర్చుంటారు, పొద్దున్న సాయంత్రం రిపోర్ట్స్ ఎవరో జరిగారు, ఏ మీటింగ్స్ వచ్చి రాసుకుని పొందుతారు. ఇది ఎనీవే అది వేరే సంగతి. ఐబీ ఉంటుంది, ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంటుంది అనమాట. ఆర్ఏడబ్ల్యూ ఇంటెలిజెన్స్ బ్యూరో. ఇక్కడ ఇంకోటి ఏంటంటే భారతదేశం హైరార్కీ ఎలా ఉంది ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అంటే, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ చాలా వరకు అంటే ఆర్ఏడబ్ల్యూ ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్, మరి ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ లైక్ ఐబీస్ అన్నీ హోమ్ మినిస్ట్రీ కింద వస్తాయి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద వస్తాయి. ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ సంబంధించినవన్నీ ఆర్ఎన్డబ్ల్యూ రీసెర్చ్ ఛానల్స్ వింగ్, DGS డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెక్యూరిటీ అనేది ఒక వింగ్ అనమాట. రీసెర్చ్ ఛానల్స్ వింగ్ సిస్టర్ ఆర్గనైజేషన్ సింపుల్ చెప్పాలంటే. DGSలో ఏముంటాయంటే దాంట్లో ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్, ARC అంటారు, స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ అండ్ SSBని ఈ మధ్య తీసేసి హోమ్ మినిస్ట్రీలో పెట్టారు, స్పెషల్ సర్వీసెస్ బ్యూరో. సో ఫ్రాంటియర్ ఫోర్స్, ARC అంటే ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్. సో ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి SSB స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ ఏం చేస్తుందంటే, వాళ్ళు మన భారతదేశము అంటే మన బార్డర్లో ఫర్ ఇండియా చైనా బార్డర్ ఉంది. చైనా బార్డర్ ఉన్నప్పుడు ఇండియా చైనా బార్డర్లో మీరు లాస్ట్ 2 years బ్యాక్ ఒక ఇన్సిడెంట్ అయింది చూసారా? ఆయన అప్పుడెప్పుడు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. ఫైటర్స్ వాళ్ళందరూ వచ్చింది, వాళ్ళందరూ గట్టి ఫైటర్స్ అనమాట. స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్లో తీసుకున్న వాళ్ళందరూ గట్టి ఫైటర్స్ తీసుకుంటారు, కొండలెక్కగలుగుతారు, దూకగలుగుతారు, మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తారు వాళ్ళు. స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్సెస్ కూడా ముఖ్యంగా హిల్ ఏరియాస్ ఉన్న చోట మన బోర్డర్స్ కాపాడటానికి ఉంటారు అనమాట. సో మేజర్ సంతోష్ కుమార్ కూడా ఆ వారిలోనే లాస్ట్ టైం నల్గొండ వాసి జరిగిపోయారు, సూర్యాపేట జరిగిపోయారు. సో అది స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్కి ఆయన కమాండెంట్ ఉన్నాడు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసేసి మీకు SSB అన్నారు, స్పెషల్ సర్వీసెస్ బ్యూరో. వీళ్ళు ఏంటంటే స్పెషల్ సర్వీసెస్ బ్యూరో వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ రకరకాలుగా ప్లాంట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్, వెటర్నరీ డాక్టర్స్గా అక్కడ వాళ్ళు పనిచేస్తారు. ఎందుకంటే ఆ చుట్టుపక్కల అందరికీ వ్యవసాయం ఉంటుంది, పశుపక్షాదులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ కోసం ఉంటారు. కానీ వాళ్ళకి ట్రీట్మెంట్తో పాటు వాళ్ళకి సపరేట్గా ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కోసం వాళ్ళు పెట్టుకుంటారు అన్నమాట. స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్. ఇక్కడ మీ ఇందాక చెప్పాను నేను, ఈ కార్గిల్ ఇష్యూలో ఏం జరిగింది, ఎవరు దీన్ని కనిపెట్టారంటే ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్. ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ పర్పస్ ఏంటంటే వాళ్ళు మన ఎనిమి అంటారు, ఎనిమి అంటాం అంటే మన శత్రువు, ఇతర దేశాల వాళ్ళకి మనకి వ్యతిరేకంగా ఉండడం మన ఎనిమి అంటాం. సమ్ టైమ్స్ చైనా ఎనిమి అండ్ ది బంగ్లాదేశ్ ఎనిమి, దిస్ పాకిస్తాన్ ఎనిమి. సో ఎనిమి కంట్రీని కనిపెట్టడానికి వాళ్ళ మూమెంట్స్ ఎలా ఉన్నాయి కనిపెట్టేది ఏవియేషన్ రీసెర్చ్. ఎలా కనిపెడతారంటే వాళ్ళు ఇప్పుడు బోర్డర్స్ నుంచి ఒక మిషన్ ప్లాన్ చేస్తారు వాళ్ళు. మిషన్ ప్లాన్లో వాళ్ళు కొన్ని ఏవియేషన్ వింగ్ కూడా ఉంటుంది, దాంట్లో కొన్ని అడ్వాన్స్డ్ ఫ్లైట్స్తో వెళ్ళి అడ్వాన్స్డ్ ఫ్లైట్స్ తీసుకొని వెళ్ళి మన బోర్డర్స్లో వాళ్ళు సింపుల్ చెప్పాలంటే ఫోటోగ్రఫీ చేస్తారు. ఒక సినిమా షూటింగ్ లాగా బోర్డర్లో అన్ని ఫోటోగ్రఫీ చేసుకొస్తారు అనమాట. వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర టెక్నికల్ వింగ్ ఉంటుంది, అనాలిసిస్ వింగ్ ఉంది. దాని ద్వారా ఈ బార్డర్ నుంచి ఎన్ని కిలోమీటర్ల దూరంలో మనకి ఎనిమి ఉన్నాడు, ఎన్ని కిలోమీటర్ల దూరంలో వాళ్ళ ఆర్మీ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి, వాళ్ళ క్యాంప్స్ ఉన్నాయి, అండ్ ఎంత దూరంలో వాళ్ళు టార్గెట్స్ పెట్టుకొని కూర్చున్నారు అని చెప్పడం కోసం ARC ఉంటుంది అనమాట. సో వాళ్ళు అనాలిసిస్ చేసేసి కోఆర్డినేట్స్ అంటారు, మ్యాప్ల ఆధారంగా మ్యాప్స్ ఉంటాయి కదా, ఇండియా పాకిస్తాన్ బార్డర్ మ్యాప్స్ ఆధారంగా అనలైజ్ చేసి పలానా చోట పలానా వాళ్ళు ఇన్ని కిలోమీటర్ దూరంలో ఉన్నారు. దాదాపుగా 50 kilometers వరకు యాక్యురసీ వస్తాయి, అవి చాలా యాక్యురసీస్ ఇచ్చారు. సో ఈ కార్గిల్ విషయానికి వచ్చేసరికి ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు కరెక్ట్గా మ్యాప్స్ ఇచ్చేసారు, పలానా చోట పలానా ఉన్నారని. ఇప్పుడు మన వాళ్ళు వెళ్ళారు, ఇంట్యూటర్స్ ఆపారు, దాదాపు మనకి 12 days గట్టి ఫైట్ చేశారు. చేసినప్పుడు మన వాళ్ళు కూడా క్యాజువాలిటీస్ మనకు కూడా ఒక 450 మంది మన ఇండియన్ ఆర్మీ ఆఫీసర్స్ కానీ మన సైనికులు కానీ చనిపోయారు. వాళ్ళు కూడా 2000 వరకు జరిగిపోయారు వాళ్ళు చనిపోవటం. సో ప్రతి యుద్ధం కూడా ఒక శాంతి ఒప్పందంతో ఎండవాల్సిందే కదా. అవును, యుద్ధంలో గెలిచేవారంటూ ఎవరు ఉండరు అంతే ఒక మాట అంటుంటారు సార్ జనరల్. దానికి చివరికి శాంతి ఒప్పందంతో ఎండ్ అవుద్ది. 100 years వార్ జరిగింది ఇంగ్లాండ్ ఫ్రాన్స్కి మధ్య, 100 years వార్ అంటుంది దాన్ని, అది కూడా శాంతి ఒప్పందం కదా. 30 years క్రిమియా వార్ జరిగింది వరల్డ్ హిస్టరీలో, అది కూడా శాంతి ఒప్పందం. సెకండ్ వరల్డ్ వార్, ఫస్ట్ వరల్డ్ వార్ శాంతి ఒప్పందం ఉండవలసిందే. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒప్పందం చేసుకున్న తర్వాత మళ్ళీ కొంతకాలం శత్రుత్వం పెంచుకొని మళ్ళీ మొదటికి వస్తుంటారు అనమాట. అది మా సింపుల్గా చెప్పాలంటే అప్పుడు మీరు అడిగారు కదా కార్గిల్ సంబంధించింది, అదే కార్గిల్ విజయ్ దివస్ అని చేసుకుంటుంటాం మనం June 26. ప్రతి సంవత్సరం అట్లా అనమాట.
ఓకే. అదండి. సార్ ఒకవేళ యుద్ధం వచ్చే అవకాశాలు ఉన్నాయా, ఎట్లా మనము చూడొచ్చు దీని కండిషన్, నెక్స్ట్ ఏం చేయబోతుంది, ఒకవేళ డిస్కస్ చేసుకుంటారా ఏమైనా చర్చలు? ఎందుకంటే అటువైపు చైనా సపోర్ట్ ఉందని చెప్తున్నారు పాకిస్తాన్కు, అండ్ ఇటువైపు ఏమో రష్యా అమెరికా వాళ్ళు కూడా కొంత ఈ సపోర్ట్, ఇవన్నీ కొంత చాలా సమీకరణాలు ఉన్నాయి కదా. యుద్ధానికి వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే దీన్ని చర్చలతోనే ముగించే అవకాశం ఉందా, ఎట్లా ఉండబోవచ్చు? చర్చలు అనేది చివరి దశలో జరుగుతాయి. ఇందాక మనం అనుకున్నాం ప్రతి యుద్ధం కూడా ఒక శాంతి ఒప్పందంతో ఎండ్ అవుద్దని. అవును. ఇద్దరి మధ్య కొద్దిగా అంటే వాళ్ళ మధ్య ఉన్న ఆవేశాలు తగ్గిన తర్వాత ఓకే ఎలాగో తప్పదు అది. అయితే వార్నింగ్ బెల్స్ మోగాయి. అవును. ఎప్పుడైతే రాత్రిపూట నిన్న తెల్లవారుజామున 9:44కి 1:44కి ఇండియా సర్జికల్ స్ట్రైక్ లాగా చేసిందో, 9 వాళ్ళ ఇన్స్టలేషన్స్ని POK పాకిస్తాన్ కాశ్మీర్లో ఇన్స్టలేషన్ మీద దాడి చేసిందో దాంట్లో ఒక 5 పాకిస్తాన్లోవి. ఓకే. మిగిలిన 4 వచ్చేసి POK పాక్ కాశ్మీర్. ఇప్పుడు పాకిస్తాన్లో మనం ఇప్పుడు ఎంటర్ అయినాం. ఒక విధంగా చెప్పాలంటే అఫిషియల్గా యుద్ధం డిక్లేర్ చేయలేదు, కానీ ఓకే యుద్ధం అనేది అనివార్యం. ఇప్పుడు ఓకే యుద్ధం అనివార్యం. సో ధర్మరక్షత కోసం అదేననేది మాకు తెలియదు అది. సో ఇంటర్నేషనల్ లాస్ ప్రకారం, ఇంటర్నేషనల్ చట్టాల ప్రకారము పోతే మాత్రం ఈ 2 దేశాల మధ్య జరిగే ప్రక్రియని మనం కరెక్ట్గా చెప్పలేము యాజ్ పర్ లాస్. ఓకే. ఎందుకంటే పాకిస్తాన్ కూడా భద్రతా మండలిలో ఒక రొటేషన్ మెంబర్గా ఉంది ప్రస్తుతము ఆ 15 కంట్రీస్లో. ఇంటర్నేషనల్ కంట్రీస్ ఎట్లా దీన్ని చూడబోతున్నాయి సార్? ఒకవేళ వీళ్ళు ఆపుతారా, లేకపోతే వాళ్ళు డివైడ్ అయిపోతారా 2 దేశాలు? అమెరికా ఫన్ చూస్తుంది. అమెరికా ఎప్పుడు 2 వైపులా ఫన్. ట్రంప్ గారు చెప్పారు, ట్రంప్ చాలా లాంగ్ స్టాండింగ్ తగాదా తీర్చుకోండి అన్నాడు. చూసారా? ఆ రోజుల్లో 10 రోజులు కూడా చెప్పేవాళ్ళు తాంబూలు అరిచడం చదువు సావండి అని. విన్నారా మీరు? మీరు బాహుబలి సినిమా చూసుంటారు. యుద్ధం చేసే ముందు ఇద్దరు తాంబూలాన్ని మార్చుకుంటారు. చాలా మర్యాదపూర్వక తాంబూలాన్ని మార్చుకొని యుద్ధం అనివార్య అయిన తర్వాత ఇంక యుద్ధానికి దిగుతారు. సో వాడు అంటే మధ్యవర్తి అలా చేస్తాడు అనమాట. అమెరికా వాడు పూర్తిగా తాంబూలాలు ఇవ్వకపోయినా కానీ చేసింది ఏంటంటే ఫన్ చూస్తున్నాడు అనమాట. అంటే మీది తప్పు వాళ్ళది ఒప్పాలేదు. సో కాబట్టి అంటే అమెరికా ఇప్పుడు మధ్యస్థంగా ఉంటుంది. రైట్. ఓకే. చాలా సార్లు కూడా సార్ అండి వాళ్ళు ప్రతిసారి కూడా అమెరికన్స్ అటు వెళ్తారు ఇటు వెళ్తారు ఒకేసారి. వాళ్ళ విజిట్ ఎట్లా ఉంటుంది అంటే ఫస్ట్ ఇండియాకి వస్తారు, తర్వాత పాకిస్తాన్కి వెళ్తారు, అక్కడ రక్షణ ఒప్పందాలు చేసుకుంటారు, ఇక్కడ రక్షణ ఒప్పందాలు చేసుకుంటారు. ఇద్దరు మీరు తనుకు చావండి అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి వాళ్ళది. ఇప్పుడు వాళ్ళకి అట్లీస్ట్ ఒక స్టాండ్ అనేది తీసుకోరు. ఇప్పుడు రష్యా వాళ్ళు ఇండియా వైపు ఎలా ఉంటారో ఫర్మ్గా అట్లాంటిది కనిపించదు ఎప్పుడు. అవును. ఏంటంటే ఈ అభివృద్ధి చెందిన దేశాలు, రష్యా గురించి తర్వాత చెప్తాం మనం, వాళ్ళ దగ్గర చాలా రిసోర్సెస్ ఉంటాయి. అంటే ముఖ్యంగా ఆయుధాలు తయారు చేసి పెట్టుకున్నారు. వాటిని అమ్ముకోవాలి కదా, అమ్ముకోవాలి కాబట్టి ఎవరు యుద్ధం చేస్తారో చూస్తూ ఉంటారు. చూసి వాళ్ళకి ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకి అమ్ముకుంటారు. ఓకే. అమెరికాకి ఇంకో ఉద్దేశం మనసులో ఇంటర్నల్ ఎలా ఉంటుందంటే భారతదేశం డిసింటిగ్రేట్ అయ్యి భారతదేశం ఒక 6 నెలలు వెనకబడితే బాగుంటుంది, ఒక సంవత్సరం వెనకబడితే బాగుంటుంది. యుద్ధం చేసినప్పుడు మనకు కూడా ఫైనాన్షియల్ లాస్ అవుతుంది కదా. క్యాజువాలిటీస్ ఎలాగో తప్పవు, అశాంతి క్యాజువాలిటీస్ తప్పవు. ఇప్పుడు ఆటోమేటిక్ యుద్ధం జరిగినప్పుడు ఏంటో ధరలు పెరుగుతాయి, బ్లాక్ మార్కెట్ జరుగుతాయి, ధరలు పెరుగుతాయి. దాన్ని కంట్రోల్ చేయడానికి కష్టం అవుతుంది గవర్నమెంట్కి. అవుతాయి. మీకు చూడండి మేజర్ ఇంపాక్ట్ ఎక్కడ యుద్ధం జరిగినా కూడా జరుగుతుంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే అమెరికా గురించి ఇందాక మనం అనుకున్నాం కదా, భారతదేశం ఏంటంటే ఇప్పుడు 4th పొజిషన్లో ఉంది ఫైనాన్షియల్గా, ఎకానమీ పరంగా. ఇప్పుడు జర్మనీతో సమానంగా ఉన్నాం. ఇక జీడిపి చూసుకుంటే మన జీడిపి పెరుగుతుంది, కానీ వచ్చే రోజుల్లో వాళ్ళ జీడిపి పెరిగే పరిస్థితి లేదు. సో మనం 3rd పొజిషన్కి వెళ్ళిపోతాం. సో అమెరికాకి అది ఇష్టం ఉండదు. ఓకే. యథాస్థ ఇప్పుడు మనకి 10 ఏళ్ల క్రితం మన పరిస్థితి ఏంటంటే మనం 10th పొజిషన్లో ఉన్నాము ఎకానమీ, ఇప్పుడు మనం 5th నుంచి 4thకి వచ్చేసాం. సో మనం ఎంత ఇబ్బంది పడుతూ ఉంటే, మన ఆర్థికంగా ఎంత లాస్ అవుతుంటే వాళ్ళకి అది అంతవరకు మంచిది అనమాట. ఇంటర్నేషనల్ ఇలా సంబంధాలు అంతే ఉంటాయి. అంతర్జాతీయ సంబంధాలు అనేది ఈ రాజకీయాల్లో, అంతర్జాతీయ రాజకీయాల్లో ఎవరు శాశ్వత మిత్రులు కాదు, ఎవరు శాశ్వత శత్రువులు కాదు. ఓకే. అక్కడ ఇంట్రెస్ట్, వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఆఫ్ దేర్ కంట్రీ ఆధారంగా ఉంటాయి అనమాట. అమెరికా పెద్దన్నయ్య ట్రంప్ గారు చేతిలో కర్ర పట్టుకున్నాడు, పట్టుకొని ఎవరు రావాలి, ఎవరు రావద్దు, ఎవరు నిలగొట్టాలి, ఎవరిని తీసుకోవాలి అనేది డిసైడ్ చేస్తున్నాడు. సో పెద్దన్నయ్య పెత్తనం అనేది ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది అనమాట. ఇంకా అది చైనా విషయానికి వచ్చేస్తే, చైనాకి ఇండియాకి హిస్టారికల్గా చూసినా మన మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. చైనా వాళ్ళు ఎంతసేపు ఇండియాలో వీళ్ళంత భూభాగాన్ని ఆక్రమిద్దామని వాళ్ళు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా బోర్డర్స్లో ఏంటంటే మీరు ఆశ్చర్యపోతారు. మీ బోర్డర్స్ విజిట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అంటే
చైనా బార్డర్ పక్కనే ఇండియా బార్డర్ విలేజెస్ ఉంటాయి. చైనా అక్కడ బార్డర్ అక్కడ విలేజెస్ ఏమి లేవు, కానీ ఖాళీ ప్లేసుల్లో వాళ్ళు మంచిగా వాళ్ళకి ఇల్లు కట్టించేసి రెడీగా ఉంచారు. వాళ్ళు ఇల్లు కట్టించేసి రెడీగా ఉంచారు అని అంటున్నారు ఇండియా వాళ్ళని, ఇండియా పక్కన ఉన్న ఇండియన్స్ని. ఇగో మీరు వచ్చేసి మా ఇల్లు తీసుకొని ఇక్కడే మీరు శాశ్వతంగా చైనా సభ్యత్వం తీసుకోండి, సిటిజన్షిప్ ఇచ్చేస్తాం, మీకు ఇల్లు ఇస్తాం, సిటిజన్షిప్ ఇస్తాం. ఆ విధంగా ఏంటంటే ప్రతి చోట ఇండియన్ బార్డర్స్ ఉన్న చోట ప్రతి చోట వాళ్ళు మంచి మంచి ఇళ్ళు, గ్యాస్ కనెక్షన్స్ అన్నీ పెట్టేసి పీపుల్ ఇన్వైట్ చేస్తున్నారు. అంటే పీపుల్ వచ్చేసాను కొన్ని రోజుల తర్వాత ఇది మార్పు లేసా అని చెప్తారు అన్నమాట. ఈ విలేజెస్ కూడా మాకు సంబంధించిన విలేజెసే, ఎందుకంటే వీళ్ళందరూ నేషనల్ ఐడీస్ మారిపోయినాయి కదా. సో అంటారు అనమాట. సో చైనా ఎంతసేపటికీ మనకి హిస్టారికల్గా చూసినా, అప్పుడు చైనా వార్తో మనం చూసినప్పటికీ హిస్టారికల్గా చూసినా వాళ్ళకి మనకి ఉంటుంది. భూభాగ పరంగా జరిగిన 1962లో మన వార్ జరిగింది కదా, చైనా వార్ జరిగిన హిస్టారికల్గా ఉంది. నెక్స్ట్ ఆర్థిక పరంగా చూసినట్టే ముఖ్యంగా ఇండియన్ ఎకానమీ పెరగడానికి చైనా కూడా ఇష్టపడదు. కానీ కొన్ని సందర్భాల్లో మొన్న ఈ మధ్య ట్రంప్ గారు బాగా ఈ 40% 50% వరకు ట్యాక్సెస్ వేసాడు, టారిఫ్స్ వేసాడు కదా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ వీటి మీద వేసినప్పుడు వీళ్ళిద్దరు కలుద్దాం అనుకున్నారు. ఇండియాను చైనా కలిసి మనం వ్యాపారం చేస్తే బాగుంటుందేమో అనే ఒక ఆలోచన కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో చైనా వాళ్ళకి పాకిస్తాన్కి చైనా వాళ్ళు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారనుకోవట్లేదు. ఎందుకంటే ట్రంప్ అక్కడ ఆడిన కార్టు వల్ల ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా అంత తొందరగా బయటపడి చైనా వాళ్ళకి సపోర్ట్ చేస్తుందని అనుకోవట్లేదు. ఎందుకంటే ఆర్థిక సంబంధాలు ఇంపార్టెంట్ కదా. వీళ్ళు కూడా వెయిట్ అండ్ సీ లాగా ఉన్నారేమో ప్రస్తుతం. ఎవరు చైనా వాళ్ళు కూడా చూస్తున్నారు. ఎందుకంటే యుద్ధం ముదిరి వాళ్ళకి ఏదన్నా గట్టి నష్టం ఏర్పడినప్పుడు కదా. ఇప్పటి వరకు మనకి అందిన సమాచారం అంటే మనకి అకార్డింగ్ టు అనాలిసిస్ ఏంటంటే చైనా వాళ్ళ నుంచి ఎలాంటి సపోర్ట్ ఇప్పటిదాకా వాళ్ళకి రాలేదు అనేది మాత్రం తెలుస్తుంది అనమాట. సో ఇజ్రాయిల్ లాంటి కంట్రీస్ మనకి ఇక్కడ సపోర్ట్ ఉన్న ఇండియాకి. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇస్లామిక్ టెర్రరిజం కానీ ఎలాంటి టెర్రరిజం కానీ ప్రపంచానికి మంచిది కాదు. కాబట్టి టెర్రరిజం ఈజ్ అగైన్స్ట్ టు హ్యూమానిటీ. అది వాట్ ఎవర్ ద టెర్రరిజం అనేది కాదు, ఎలాంటి టెర్రరిజం అయినా హ్యూమానిటీకి వ్యతిరేకం కదా. వాళ్ళు సాధించేది ఏముంది? సంవత్సర కాలం ఫైట్ చేసిన తర్వాత హమాస్ కానీ ఇజ్రాయిల్కి మధ్య అసలు ప్రపంచ పటంలో నుంచి దాదాపుగా పోయింది కదా. ISIS కూడా ఉన్నది అంతే కదా. వాళ్ళందరూ పోయారు కదా. అక్కడ నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్స్ మారిపోయినాయి, ప్రభుత్వాలు మారిపోయినాయి. సిరియా నుంచి వాడు పారిపోయాడు, రష్యాలో ఉంటున్నాడు వాళ్ళ ప్రైమ్ మినిస్టర్. సో టెర్రరిజం అనేది హ్యూమానిటీకి వ్యతిరేకం కాబట్టి ఎక్కడ ఎవరు యాక్సెప్ట్ చేయరు. అది ఇస్లామిక్ టెర్రరిజం అని ఇవాళ మనం చెప్పుకుంటున్నాం, కానీ ఈ ఫామ్లో వచ్చింది ఈసారి. ఈ ఫామ్లో వచ్చింది, వేరే చోట్ల వేరే రూపంలో కూడా ఉంటుంది అనమాట. సార్ పాకిస్తాన్లో అంటే కండిషన్ మామూలుగా మనం పేపర్లో అక్కడ మీడియాలో చూస్తుంటాము, ఆర్థికంగా కూడా చాలా కల్లోలమైన పరిస్థితి ఉంది ప్రజలకు అట్లాంటిది. ఈ నేపథ్యంలో వాళ్ళు మామూలుగా ఇంటర్నల్గానే చాలా సఫర్ అవుతున్నారు. ఈ యుద్ధాలు అనేవి మరింత వర్షన్ చేస్తాయి కదా జనరల్ పీపుల్కి. నేను చెప్పేది పీపుల్కి, మిగతా గవర్నమెంట్స్ అవి ఎట్లా బిహేవ్ చేస్తానో తెలియదు. సో వాళ్ళు వార్కి అంటే సిచ్యుయేషన్కి వాళ్ళు ఏమైనా అంటే మామూలుగా శాంతిని కోరుకుంటారా, వార్ వైపు ఉంటారా వాళ్ళ అఫీషియల్స్? ఎస్, ఇక్కడ రెండు విషయాలు చెప్పాలి. దీనికంటే ముందు ఒకటి మాట, మన వరల్డ్ బ్యాంక్ మీటింగ్స్ అయినాయి లాస్ట్ మంత్ ఏప్రిల్ 22 నుంచి 20 వరకు. మా ప్రతినిధి సయ్యద్ అష్రఫ్ యూఎస్ఏ నుంచి మా ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ కల్చర్ డిప్లొమాటిక్ రిలేషన్స్కి అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన రిప్రజెంట్ చేశారు. CSOs అంటే సివిల్ సొసైటీతోనే ఉంటాయి. అంటే సింపుల్ చెప్పాలంటే మీకు ఒక అంతర్జాతీయ సంస్థలు కూడాను దేశాలతో పాటు మనకి వరల్డ్ బ్యాంక్లో పార్టిసిపేట్ చేస్తాం. ఎలా ప్రతి దేశం వెళ్తారు వరల్డ్ బ్యాంక్కి, అంతర్జాతీయ సంస్థలు కూడా వెళ్ళొచ్చు. మా సంస్థ నుంచి మన సయ్యద్ అష్రఫ్ వెళ్ళాడు. అక్కడ జరిగింది ఏంటి ఇష్యూ అంటే పాకిస్తాన్ వాళ్ళకి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు దాదాపు 1000 crores వాళ్ళకి ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కోసం ఇచ్చారు. సో ఇప్పుడు జరిగేది ఏంటంటే ఆ డబ్బులు యుద్ధానికి పెట్టేస్తారు వాళ్ళు, అంతే కదా. ఆ డబ్బులన్నీ యుద్ధానికి పెట్టేస్తారు, తర్వాత డెవలప్మెంట్స్ అంటూ ఏముండవు. సో మీరు అడిగారు చూసారా, వాళ్ళకున్న రిసోర్సెస్ అన్నీ మొత్తం ప్రస్తుతానికి వాళ్ళు యుద్ధానికి వాడుకోకపోతే అక్కడ గవర్నమెంట్స్ ఉండవు. మనందరికీ తెలుసు పాకిస్తాన్లో ప్రభుత్వాలన్నీ ఆర్మీ చేతిలో ఉంటాయని. ఆర్మీ చెప్పినట్టు వినకపోతే ప్రభుత్వాలు ఉండవు. అక్కడ ఒక అదృష్టం ఏంటంటే భారతదేశంలో క్లియర్ కట్ డిఫరెన్స్ క్రియేట్ చేస్తాం మొదటి నుంచి. డాక్టర్ అంబేద్కర్ లాంటి వాళ్ళు రాజ్యాంగం రాసినప్పుడు కానీ మొదటి నుంచి మనం సిస్టమాటిక్ ఆర్మీ అడ్మినిస్ట్రేషన్ ఉండటం వల్ల ఆర్మీకి ప్రభుత్వానికి ఒక మంచి క్లియర్ కట్ లైన్ ఉంది. ఎప్పుడు కూడా డిఫెన్స్ ప్రభుత్వానికి అడ్వైజ్ చెయ్యదు.
డిఫెన్స్ కమ్స్ ఆన్ ద మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఓన్లీ. ఓకే. ఆ మినిస్ట్రీ ఏదైతే డిసైడ్ చేస్తుందో, ప్రభుత్వం ఏది డిసైడ్ చేస్తుందో అదే తప్ప వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి అధికారం లేదు. ఇంటర్ఫిరెన్స్ కూడా అసలు ఇంకోటి ఏంటంటే ఆర్మీకి అధికారం ఇచ్చామంటే అంటే చారిత్రాత్మక సత్యం చెప్తున్నా నేను. ఆర్మీకి అధికారం ఇచ్చామంటే ఎట్లా ఉంటుందంటే రక్తానికి మరిగిన పులి అంటారు చూసారా. ఎందుకు వాళ్ళ చేతులు అన్నీ ఉన్నాయి కదా. ప్రపంచ చరిత్రలో 4 కూప్ మనకి ఇంటర్నేషనల్ కూప్స్ అంటాం, అంటే కూప్స్ జరుగుతుంటాయి కదా, సైనిక తిరుగుబాటు అంటాం. వాళ్ళ చేతులు అన్నీ ఉండే. ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఏముంది అసలు, పవర్లెస్ అయిపోద్ది. సో ఆర్మీ అనేది ఏంటంటే ప్రతి చోట ఇప్పుడు తగ్గిపోయినాయి అనుకోండి. ఒకప్పుడు 90s 80s నుంచి 1980 నుంచి మొదలుపెట్టి 70 80 90 మూడు సంవత్సరాలు 30 yearsలో ప్రతి చోట కూడా ఈ ఆర్మీ కూప్స్ జరుగుతుండే. చిన్న చిన్న దేశాల్లో ప్రభుత్వాలు మారుతుంటాయి, ఆర్మీ కూప్స్ జరుగుతుంటాయి, కొత్త గవర్నమెంట్ పీపుల్ సఫర్ అయ్యేవాళ్ళు. సో లక్కీగా ఇండియాలో ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా దేర్ క్లియర్ కట్ విజన రేఖ ఒకటి. ఎస్, ఆర్మీ వాడు ఎట్టి మన పరిస్థితుల్లో ప్రభుత్వం చెప్పినట్టు తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పుడు చేయలే, వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఎవరైనా ఒక సైనికుడు కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడి ఏదన్నా ఒక చిన్న కార్యక్రమం చేస్తే దానికి వాళ్ళ సిస్టమ్స్ ఉంటాయి, వాళ్ళ సిస్టమ్ ప్రకారం వాళ్ళ కోడ్స్ ఉంటాయి, మార్షల్ కోడ్స్ ఉంటాయి. తర్వాత ఇమ్మీడియట్గా అతను ఉద్యోగం తీసేస్తారు, తప్పైన ఒప్పైన డిస్మిస్ చేస్తారు. అతను కష్టమే చెప్పుకున్నాడు, కానీ కష్టం చెప్పుకునే ప్రోటోకాల్ అది కాదు. అది ఒక సిస్టమ్ ఉంటుందిగా, ప్రాపర్ ఛానల్ వాడు అప్లికేషన్ ఇచ్చుకొని వాడి బాధను చెప్పుకొని అంతే కదా. టఫ్ ఇప్పుడు రెగ్యులర్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చూస్తుంటాం కదా, హోమ్ మినిస్టర్కి ఎంత వస్తాయి, చిన్న చిన్న పొరపాట్లు చేసినా కానీ వాళ్ళ మీద సీరియస్ యాక్షన్స్ ఉంటాయి. సో ఇంకా డిఫెన్స్లో ఇంకా సీరియస్గా ఉంటాయి అనమాట అట్లా. సో ఈ విధంగా క్లియర్ కట్గా ఉండటం వల్ల డిఫెన్స్ ఆర్మీ వాళ్ళు ఇక్కడ, కానీ పాకిస్తాన్లో ఏం జరుగుతుందంటే పాకిస్తాన్లో జరిగేది ఏంటంటే ఆర్మీ చేతుల్లోనే ప్రభుత్వం ఉంటుంది. దేర్ పప్పెట్, కీలు బొమ్మ అంటావా, ఎస్, తోలు బొమ్మ కీలు బొమ్మ సంథింగ్ పప్పెట్ అంటాం మనం. సో వాళ్ళ చేతులు పప్పెట్, అలా ఉంటేనే ప్రభుత్వాలు నడుస్తాయి అక్కడ. దాన్ని వాళ్ళు అన్ఫార్చునేట్ ఏం జరిగిందంటే ఇండియా పాకిస్తాన్ విడిపోయిన తర్వాత చిన్నగా ఆర్మీ వాళ్ళు, ఆర్మీ ఆఫీసర్సే వీళ్ళని గుప్పెట్లో పెట్టుకొని ప్రభుత్వాలు నడపడాలో చేసుకున్నారు. అది కాకుండా భారతదేశంలో 2 ప్రతిపక్షాలు మధ్య, ప్రభుత్వానికి ప్రతిపక్షాల మధ్య గొడవ జరిగింది అనుకోండి, వీళ్ళు కొట్టుకుంటారు. కానీ అక్కడ ప్రతిపక్షాలు వాళ్ళు ఇమ్మీడియట్గా ఆర్మీ వాళ్ళని తీసుకొస్తారు, వాళ్ళు సపోర్ట్ తీసుకుంటారు. ఆర్మీ వాడు వాళ్ళు సపోర్ట్ చేసి వాళ్ళ గవర్నమెంట్ పెట్టిస్తాడు, రెండోసారి మళ్ళీ వీడి గవర్నమెంట్ పెట్టిస్తారు. సో మన భారతదేశం అట్లా ఉండదు కదా, అట్లాంటి పరిస్థితి క్లియర్గా ఉంటుంది అన్నమాట. సరే, ఇంకొకటి అంటే ఇప్పుడు నిన్న జరిగిన ఈ ఆపరేషన్ సింధూర్ ఒక రకమైన సర్జికల్ స్ట్రైక్స్ అనుకోవచ్చు కదా మనం. అంటే ఇప్పుడు 70-80 మంది దాకా వాళ్ళని ఉగ్రవాద స్థావరాలతో పాటు చాలా మందిని మట్టు పెట్టారు, 70 మందిని దాకా అని మనకు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఒక చిన్న వాదన అంటే మనం పెహల్గాంలో అప్పటికే ఒక థ్రెట్ ఉంది అక్కడ, ఇట్లాంటిది ఉంది అన్నప్పుడు కూడా మనం ఎందుకు వైఫల్యం, ఎక్కడ ప్రాబ్లం వస్తుంది సార్? కొన్నిసార్లు ఇప్పుడు సామాన్యులు చనిపోతున్నారు, ఎక్కడ ఇట్లాంటివి అంటే మనకు అక్కడ ఆల్రెడీ ముందే చెప్పారు అక్కడ కొంత అటాక్ జరిగే అవకాశం ఉంది అక్కడ అని కూడా ఉన్నాయి కదా రిపోర్ట్స్. ఎందుకు కాస్త అశ్రద్ధ వహించారు, లేకపోతే దానికి అసలు తెలియలేదా? అంటే ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇప్పుడు వైఫల్యం అనే దాన్ని పక్కన పెట్టి మాట్లాడినట్లయితే నెగ్లిజెన్సీ అనొచ్చు మనం. ఎలా నెగ్లిజెన్సీ ఉంటుందంటే ఒక అబ్జర్వేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బజార్లో నేను ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా ఉన్నాను అనుకోండి, ఈ బజార్లో ఏదో జరగబోతుంది అన్నప్పుడు ఈ బజార్లో కొద్దిగా మార్పు వస్తుంది. ఎలాంటి మార్పు వస్తుందంటే నేను వచ్చేటప్పుడు అబ్జర్వ్ చేశాను, మీ స్టూడియోకి వచ్చేటప్పుడు అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటంటే ఒక చోటేమో ఒకతను కూరగాయలు అమ్ముతున్నాడు, చిన్న షాప్ పెట్టుకొని. కొద్ది దూరం వచ్చిన తర్వాత ఒక అతను ఐరన్ బాక్స్ ఇస్త్రీ చేస్తున్నాడు. అవును, ఈ ఏరియాలంతా వీళ్ళు చేస్తుంటారు. ఇట్లా 3-4 ఏరియాలు అబ్జర్వ్ చేశాను. రైట్. సో నేను సండే వచ్చాను అనుకోండి, ఆల్మోస్ట్ ఇవి క్లోజ్ ఉంటాయి. అవును, బికాస్ ఆఫ్ సండే. బట్ రేపు నేను వచ్చాను అనుకోండి, అవి క్లోజ్ ఉన్నప్పుడు నేను అనుమానించాలి ఏరియాని. అనుమానించాలి నేను. ఎందుకు అనుమానించాలంటే నేను ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పనిచేస్తున్నట్లయితే అది నా ప్రొఫెషన్. నిన్నంతా బాగానే ఉంది, వాళ్ళు ఎందుకు పని చేశారు, వీళ్ళకి ఆలోచన కరెక్ట్ రావాలి. సో మీరు అన్నారు చూసారా, ఆ ఏరియాల్లో జరుగుతుందని ముందుగా తెలుసు, నెగ్లిజెన్సీ. నెగ్లిజెన్సీ అనమాట. అది కాకుండా ఇంకోటి ఏం జరుగుతుందంటే అన్ఫార్చునేట్, మేము కాశ్మీర్లో 2022లో ఫస్ట్ టైం పీస్ కాన్ఫరెన్స్ పెట్టాము. ఎప్పుడు ఆర్టికల్లో 370 రద్దు చేసిన తర్వాత ఒక ఫస్ట్ టైం పీస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసినప్పుడు డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ పీపుల్ని పిలిచాం మేము.
దానికి రాజీవ్ పాల్ అని మా మిత్రుడు ఆయన కండక్ట్ చేశారు ఆయన. దానికి వర్మ గారని తీసేవరం అనుకుంటా. ఓకే సార్. వాడు ఉప ముఖ్యమంత్రి అక్కడ, ఆయన కూడా అటెండ్ అయ్యారు. కొంతమంది విఐపీఎస్ అటెండ్ అయ్యారు, కొంత ఆర్మీ ఆఫీసర్లు వచ్చారు. ఓకే. సో అక్కడ నేను అబ్జర్వ్ చేసింది అంటే పీపుల్ని నేను అడిగేవాడిని జనరల్గా, ఎవరు కామన్ పీపుల్ లైక్ మై ట్యాక్సీ డ్రైవర్, ఓకే, మై వాచ్మెన్ అండ్ స్టీవార్డ్ హోటల్లో, అంటే బయట కలిసిన సైట్ సీయింగ్లో కలిసినప్పుడు వెళ్ళడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కలుస్తారు కదా, గుర్రం వాళ్ళు గుర్రం ఎక్కుతాం. ఐ వైడ్లీ ట్రావెల్డ్ శ్రీనగర్, దిస్ పెహల్గామ్, గుల్మార్గ్, లోపలికి వెళ్ళి కూడా మేము చూసాం. అంటే మేము పర్పస్ కోసం వెళ్ళాం అనుకోండి, చూసాం. పీపుల్ అందరు ఏమంటున్నారంటే, నేను చాలా ఆశ్చర్యపోయాను, మనం ఇంత చేసిన భారతదేశం వాళ్ళకి వీఆర్ కాశ్మీరీస్ అంటున్నారు కానీ వీఆర్ ఇండియన్స్ అంటలేదు. క్వైట్ అన్ఫార్చునేట్ అది. నేను అడిగాను మీకేంటి కష్టం అన్నా, నేను మీకు కాశ్మీర్ అంటున్నారు కానీ ఇండియన్స్ అంటలేదు. ఓకే. నెక్స్ట్ మేము పాకిస్తాన్ వైపు వెళ్తా ఉంటారు కానీ ఇండియా వైపు రావడానికి మీకు ఇష్టం లేదు, కారణం ఏంటని కామన్ మ్యాన్ అడిగా నేను. ఓకే. అంటే సార్, అంటే పాకిస్తాన్ వైపు వెళ్తామని ఉందా, వాళ్ళు కాశ్మీరీలుగానే ఉంటామని ఉందా, ఎట్లా? అదే చెప్తున్నా, చిన్న డిఫరెన్స్. ఎస్, అక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే పైకి మేము కాశ్మీర్స్ అంటారు కానీ వాళ్ళ మనసు పాకిస్తాన్. ఓకే. మనం గట్టిగా అడిగినప్పుడు మేము పాకిస్తాన్ మాకెందుకండి, వీ డోంట్ లైక్ టు స్టే విత్, స్ట్రైట్గా కొన్ని ఏజెన్సీ సంబంధించిన వాళ్ళతో మాట్లాడే చెప్పారు, వీ డోంట్ లైక్ టు స్టే విత్ ఇండియా, నైదర్ ఇండియన్ ఆర్ పాకిస్తాన్, వీ హ్యావ్ ఇండిపెండెంట్ కంట్రీ, మా దేశాన్ని మీరు ఆక్యుపై చేసుకున్నారు అని ఫాస్ట్ స్టోరీ చెప్తారు. రాజా హరిసింగ్ ఉన్నప్పుడు కాశ్మీర్ అనేది ఒక ప్రత్యేక రాజ్యం, సంస్థానము. తర్వాత పటేల్ గారు రావటం, ఆర్మీ ఆపరేషన్ చేయడం, మాతో బలవంతంగా ఆయన చేర్చుకున్నారు తప్ప. మరి ఇప్పుడు మీకేం కావాలని అడిగా నేను, అసలు మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే, ఒక ఆయన వచ్చాడు యునైటెడ్ నేషన్స్ మా గురించి మాట్లాడని చెప్పడానికి, ఒక ఆయన వచ్చాడు దగ్గరికి, ఒక ప్రతినిధి, వాళ్ళకి సంబంధించిన ప్రతినిధి. నేను అనగా మేము మాట్లాడటానికి ఎకనామిక్స్ అండ్ సోషల్ కౌన్సిల్ మెంబర్షిప్లో మేము ఉన్నాం. ఎకనామిక్ సోషల్ కౌన్సిల్లో ప్రపంచం అంతా అభివృద్ధి గురించి మాట్లాడతాం కానీ ఒక దేశానికి మౌత్ పీస్ కాదు మేము. ఓకే. నేను ఐక్యరాజ్యసమితిలో ఎకోసాక్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్లో మేము మెంబర్గా ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి ఎలా చెందాలనే దాని గురించి రాజకీయాలు వాళ్ళ దేశాల ప్రతినిధులు మాట్లాడతారు. మన భారతదేశం నుంచి ఇప్పుడు వచ్చేసి ఆయన తిరిగానే ఉన్నారు, పర్వతనేని హరీష్ అని, ఈజ్ ద పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ద ఇండియా టు యునైటెడ్ నేషన్స్. వాళ్ళు మాట్లాడతారు. మేమేంటంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వచ్చిన సంస్థ నుంచి అభివృద్ధి కోసం మాట్లాడతాం. అయితే ఆయన అంటాడు కదా, మీరు ఒకసారి ట్రై చేయండి అంటే, ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటంటే ఆయన ఏం చెప్పారంటే, మాకు ప్రత్యేకమైన దేశం కావాలి, కాశ్మీర్ని వదిలిపెట్టి మీరు అందరూ వెళ్ళిపోండి, ఏ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మాకు మేము సపరేట్గా ఉంటాం అన్నప్పుడు నేను అన్నా, ఓకే నీ పక్కనే భయంకరమైన పాకిస్తాన్ పెట్టుకొని మేము ఇండియా కానీ వదిలిపెడితే 2 నిమిషాల్లో నీకు పీఓకి ఆక్యుపై అయిపోయింది కదా, ఇప్పుడు మిమ్మల్ని కూడా ఆక్యుపై చేసేస్తారు కదా అంటే ఆ ప్రశ్నకు ఆన్సర్ ఉండదు వాళ్ళ దగ్గర, ఎందుకంటే దే వాంట్ అంటే చాలామంది. సో ఇప్పుడు ఈ విషయానికి వచ్చేసరికి మిందాక అడిగారు చూసారా మీరు, అక్కడక్కడ ఏరియాల్లో పీపుల్ సపోర్ట్ గురించి చెప్పాను ఇందాక మీకు. కాశ్మీర్లో ఉన్న పీపుల్ సపోర్ట్ ఉంటే మనకి టెర్రరిజం అనేది జరగదు. కానీ అక్కడ పీపుల్కి ఇండియన్ గవర్నమెంట్కి సపోర్ట్ చేయట్లేదు. ఎందుకు ఆర్టికల్ 370 ఎలక్షన్ జరిగినప్పుడు బీజేపీ గెలిచింది అక్కడ లేదు. మరి ఒకవేళ నేషనలిస్ట్ ఫీలింగ్ అంత గట్టిగా ఉన్నట్టయితే మొత్తాన్ని ఆర్టికల్ 370 రద్దు చేసి మాకు చాలా ప్రివిలేజెస్ క్రియేట్ చేశారు, స్టేట్ డెవలప్మెంట్ చేస్తున్నారు కాబట్టి బీజేపీ ఓటేశారా? లేదు కదా. అక్కడ ఉన్న అతివాద తీవ్రవాద సంస్థలకు సంబంధించిన వాళ్ళే మళ్ళీ ప్రభుత్వం పెట్టుకోగలిగారు. సో పీపుల్ సపోర్ట్ లేకుండా మనం ఏమీ చేయలేము. పీపుల్ మైండ్ సెట్ మారాలంటే నెంబర్ 1 అంటే వాళ్ళ అభివృద్ధి చెందాలి, దానికి కొంత టైం పడుతుంది. ఈలోపు అవతల నుంచి ఎలాంటి సపోర్టు కూడా లేకుండా ఉండాలి. అయితే ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందంటే పీపుల్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటాం. మన పెహల్గాన్ దాడి జరిగినప్పుడు తర్వాత ఇండియన్ ఆర్మీ వెళ్ళిపోయి ఎవరైతే దాడి కారణమయ్యారో ఒక 3 టెర్రరిస్ట్ వాళ్ళు పట్టుకొని వాళ్ళ ఇళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళ ఇళ్ళలో ఏముందో చుట్టానికి వెళ్ళి బ్లాస్ట్ చేసింది ఇళ్ళని. బ్లాస్ట్ చేసినప్పుడు బయట కూర్చొని వాళ్ళ ఎవరైతే పారిపోయిన ఈ టెర్రరిస్ట్ ఉన్నాడో వాళ్ళ సిస్టర్ చెప్తుంది, ఏమో చెప్పింది ఏంటంటే మాకు 2 అన్నయ్యలు ఉన్నారు నాకు. ఒక అన్నయ్య ముజాహిద్దీన్. ముజాహిద్దీన్ అంటే ఆల్రెడీ వాళ్ళ భాషలో ఫ్రీడమ్ ఫైటర్, అంటే పాకిస్తాను తరఫున ముజాహిద్దీన్ అంటే వాళ్ళ భాషలో దేవుడికి ప్రియమైన వాడు. ముజాహిద్దీన్ అంటే దేవుడికి ప్రియమైన వాడు. ఎవరైనా ప్రియమైన వాడు అంటే వాళ్ళ మతాన్ని దేవుడి మాటను రక్షించేవాడు. సింపుల్ చెప్పాలంటే టెర్రరిస్ట్. ఒక బ్రదర్ ముజాహిద్దీన్ అయ్యాడు, ఒక బ్రదరు అంటే ఎవరైతే ఈ టెర్రరిస్ట్ ఉన్నాడో ఇంకో బ్రదర్ జైల్లో ఉన్నాడు. వాళ్ళందరికేమో లోకల్గా పాకిస్తాన్ లాంటి కొన్ని ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నుంచి వాళ్ళ కుటుంబాలకి రక్షణ ప్లస్ డబ్బు
దొరుకుతుంది. కాబట్టి ఏంటంటే మన పార్ట్ నుంచి నెగ్లిజెన్సీ ఉంది, కానీ పీపుల్ సపోర్ట్ చేయలేకుండా మనం ఏం చేయలేము అక్కడ. ఓకే అది ప్రాబ్లం సార్. ఫైనల్గా అంటే ఇప్పుడు కశ్మీర్ ఇష్యూ అనేది రావణ కాష్టం లాగా రగులుతూనే ఉంది ఆల్మోస్ట్ 75 yearsగా. అక్కడ నుంచి ఈ ప్రాబ్లమ్స్ అన్ని ముఖ్యంగా ఉగ్రవాదం లాంటిది పుట్టుకొస్తూ ఉంది. ఆ ఉగ్రవాదాన్ని మనం తీసివేయాలంటే అంటే ఎట్లాంటి 2 కంట్రీస్ నుంచి, అటు పాకిస్తాన్ నుంచి ఇటు ఇండియా నుంచి ఎట్లాంటి చర్యలు చేపడితే మనం కొంతనైనా ఒక శాంతిని అక్కడ స్థాపించగలిగే అవకాశాలు ఉంటాయి? మీరు ఐక్యరాజ్య సమితి కొంత ఈ కల్చరల్ వీటిల్లో అవునండి సజెషన్స్ ఇస్తుంటారు కదా, ఏం చేయవచ్చు అసలు? ఒకవేళ ఒక ఉగ్రవాదులు దాడి పాల్పడ్డప్పుడు ఏం చేయాలి, అసలు రాకుండా ఏం చేయొచ్చు మనం? ఒకటి, ఉగ్రవాదులు దాడులు చేసినప్పుడు దాన్ని సీరియస్ ఎదుర్కోవటమే కాకుండా అవును ఉగ్రవాదం చేసి ఎలాంటి పనిష్మెంట్ ఉంటుంది. నిన్న చేశారు ఎలాగో సింధూర్ దాడి చేసి ఆపరేషన్ సింధూర్ కానీ అక్కడ జరిగింది ఏంటంటే ఒక టెర్రరిస్ట్ బాంబు వేసేవాడు తెలియకుండానే 2 నిమిషాలు చనిపోయాడు. మైట్ బి 5 minutes. ఓకే రైట్. కానీ నేను ఫీల్ ఏదంటే ఒక భయం కలగాలి. నువ్వు టెర్రరిజాన్ని ప్రోత్సహించినా నువ్వు టెర్రరిస్ట్ అయినా నీకు ఎలాంటి టార్చర్ దొరుకుతుందంటే అంటే వాడు బతికిన రోజులు టార్చర్ చేయాలి ఫిజికల్గా. అమెరికన్ వాళ్ళకి ఎవరైనా టెర్రరిస్ట్ దొరికితే వాళ్ళు వెంటనే కేసు పెట్టడం యాజ్ పర్ లా పోరు. వాళ్ళు యాజ్ పర్ లా పోయే ముందే టెర్రరిస్ట్ని జీవితాంతం టార్చర్ చేస్తాడు. వాడు బతికిన రోజు టార్చర్ చేస్తారు. ఎంత హ్యూమన్ రైట్స్ వైలేషన్ అని చెప్తారు. హ్యూమన్ రైట్స్ అనేది వైలేషన్ అంటే మళ్ళీ మాట. ఒక టెర్రరిస్ట్ చనిపోతేనే హ్యూమన్ రైట్స్ అంటావు నువ్వు. మరి టెర్రరిస్ట్ వచ్చి 10 మంది 20 మంది మనుషులు కాల్చి చంపరు, హ్యూమన్ రైట్స్ లేవా? అవి ఎలాగో చెప్తారు సార్, అవి కూడా చెప్తారు. అంతే కదండి, లేవా? మరి టెర్రరిస్ట్గా హ్యూమన్ రైట్స్ ఏంటి? సో అమెరికా లాంటి వాళ్ళు ఏంటంటే ఒక టెర్రరిస్ట్ దొరికారనుకోండి వాడికి నరకం చూపెడతారు. నేనేం చెప్తున్నానంటే ఇక్కడ ఒక భయం ఒక ఆందోళనని ఉండాలి వాళ్ళకి. ఓకే, గట్టి భయం. అమ్మో దొరికామంటే మనం టెర్రరిజంతో మనం జీవితాంతం మనం ఇది టార్చర్ అనుభవించాలి అని. దానివల్ల టెర్రరిజాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. అంటే ఎవరైతే మిలిటెంట్స్ తయారవుతారో, ఎవరైతే టెర్రరిస్ట్ తయారవుతారో వాళ్ళకి చాలా ఒకటి ఇది భయం. ఒకటి దాని రూట్నే మనము లేకుండా చేయగలిగే అవకాశాలు ఉన్నాయి. రూట్ను లేకుండా చేయాలంటే ఒకటి ఉంటుందండి. ఇప్పుడు భారతదేశంకి వచ్చేసరికి మీకు కొన్ని లాస్ చేసాం మనం. త్రిపుల్ తలాక్ రద్దు చేసాం. ఒక విధంగా చెప్పాలంటే త్రిపుల్ తలాక్ రద్దుని ఆ సామాజిక వర్గం చాలా హర్షించింది. ఎవరో కొంతమంది ఆ దాంట్లో కరుడు కట్టి కొన్ని లాభాలు పొందుతుంటారో వాళ్ళకి వ్యతిరేకం తప్ప చాలామంది ఆడవాళ్ళు ట్రిపుల్ తలాకు దీనివల్ల రద్దు చేయటం వల్ల వాళ్ళకి చాలా హ్యాపీగా ఉన్నారు. ఓవరాల్గా జనరల్గా ఉగ్రవాదం అన్నది కొన్ని చట్టాలు చేయటం వల్ల కొన్ని చట్టాలు చేయటం, వాటిని ఇంప్లిమెంటేట్ చేయటం, అది కరెక్ట్గా ఉండటం వల్ల జరిగేది ఏంటంటే అది. ఇంకోటి ఏంటంటే ఈ కాశ్మీర్ లాంటి రీహాబిలిటేషన్ విషయానికి వచ్చేసరికి వాళ్ళకి మంచి రీహాబిలిటేషన్ కల్పించి పర్ఫెక్ట్గా వాళ్ళు మానిటర్ చేసుకుంటా ఉంటే మాత్రం వాళ్ళు తప్పకుండా కొంత టైం పడుతుంది అనమాట. ఇప్పుడు 1947 నుంచి ఇప్పుడు దాకా కాశ్మీర్ విషయంలో ఎవరు కూడాను పర్ఫెక్ట్గా రాజకీయాలు ఆడటం తప్ప పర్ఫెక్ట్గా వాళ్ళని ఫైనాన్షియల్గా ఎలా సపోర్ట్ చేసుకోవాలి, వాళ్ళు ఎలా తీసుకురావాలి అనేది చేయలేదు. అవును, అట్లా చేస్తే తగ్గేదేమో సార్, ఇంకా తగ్గేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అటల్ టన్నెల్ పెట్టాం మనం. అటల్ టన్నెల్ అని మన కాశ్మీర్ నుంచి అక్కడ కనెక్ట్ అవుతుంది. సో ఇట్లా మనకి కమ్యూనికేషన్స్, రోడ్డు, ట్రైన్స్, కమ్యూనికేషన్స్, పీపుల్తో కలవటం ఇవి పెడితే ఆటోమేటిక్గా అవతల ఇన్ఫ్లుయెన్స్ తగ్గుద్ది అనమాట. అదే కాకుండా అంతర్జాతీయ న్యాయాలు, చట్టాలు ఏది ఉందో క్విక్ రియాక్షన్తో యాక్షన్స్ ఉండాలి అన్నమాట. యాక్షన్స్ ఉండాలి. ఇప్పుడు మీకు చెప్తా ఒకసారి వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, ప్రైమ్ మినిస్టర్ కంటే ముందు ఎక్స్టర్నల్ అఫేర్ మినిస్టర్గా ఉన్నారు అప్పుడైనా. అప్పుడు ఒక అమెరికాలో ఈయన ఐక్యరాజ్య సమితిలో మాట్లాడారు వాజ్పేయి గారు. ఇలా టెర్రరిజం ఎలా ఉంది, పాకిస్తాన్ టెర్రరిజం ఎలా ఉంది, ఇస్లామిక్ టెర్రరిజం మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆయన ఏం జోక్ చెప్పారంటే, పాకిస్తాన్ మాకు చాలా దూరంగా ఉందిలే అన్నాడు ఆయన. ఇసి ఆయన పాకిస్తాన్ నాకు చాలా దూరం, కానీ అది జరిగిన 10 సంవత్సరాల తర్వాత, 20 years తర్వాత అదే ఇస్లామిక్ టెర్రరిజం అనేది అమెరికా ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేసినప్పుడు, వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద అమెరికాలో 5 చోట్ల బంబార్డింగ్ చేసి, వాషింగ్టన్లో, న్యూయార్క్లో ఇట్లా చోట చేసి దాడి చేసినప్పుడు అప్పుడు తెలిసిందనమాట టెర్రరిజం అనేది చాప కింద నీరు లాంటిది. ఏ ఫామ్లో టెర్రరిజం ఉన్నదా కానీ దాన్ని మనం నిర్మూలించాలి. కూకటి వేళ్లతో నిర్మూలిస్తే తప్ప లేదు. ఇప్పుడు మీరు చెప్తారు సార్, మన రామాయణంలో చెప్తారే రావణాసుడిని చంపాలంటే బాణం ఎక్కడ పడ్డా తల తెగిపోయినా తగులుతుంటాయి, కానీ విభీషణుడు చెప్పినట్టు తగలాల్సింది ఎక్కడ, అంతే కదా. ఆ బాణం అక్కడ తగిలినప్పుడే రావణాసుడు చచ్చిపోయాడు.
అంటే ఆ స్టోరీస్ లాగా చెప్పినప్పటికీ ఎక్కడైతే మూలం ఉందో ఆ మూలంలో మనం కరెక్ట్ గుర్తించి దాన్ని చేసినప్పుడే పోతుంది. లేకపోతే ఇట్లా 6 నెలలు 1 సంవత్సరానికి ఒకసారి ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి, సామాన్యులు సఫర్ అవుతుంటారు. అంతే కదా. ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరిగిన దాంట్లో అమాయకులైన పిల్లలు చనిపోతుంటే ఎంత బాధ అనిపించింది. రేపు వాళ్ళు పాకిస్తాన్ నుంచి ఒకటి ఏదైనా థ్రెట్ వచ్చి అణుబాంబులు వేస్తారన్న జరిగినా ఇప్పుడు పిచ్చోడి చేతిలో రాయిలా కదా. అంతే కదా సార్. అవును. ఇప్పుడు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, ఏమి చేయలేకపోతున్నాడు. అఫ్ కోర్స్ వాడు అంత ఈజీగా ఏం కాదు వాడు అణుబాంబు ప్రయోగం చేయడం. ఉన్నప్పటికీ దాని గురించి క్లియర్గా మనం మాట్లాడలేము, అంత ఈజీ ఏమి కాదు. కానీ ఇది అధికారం అనేది పిచ్చోడి చేతిలో రాయిలాగైంది అక్కడ వాళ్ళకి. అవును, నిజమే సార్. సార్ త్వరలో ఈ సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుందని ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.